శ్రీ గురుభ్యో నమః. మనం లోకంలో మహాత్ములు ఎవరు అని ఆలోచించినట్లయితే దాని గురించి మనకు ఒక శ్లోకం కనిపిస్తుంది. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం మనస్యన్యతు వచస్యన్యతు కర్మణ్యన్యతు దురాత్మనాం. మహాత్ములు ఎలా ఉంటారు అంటే వాళ్ళ మనస్సులో ఏ భావం అయితే ఉందో అదే భావాన్ని బయటికి పలికిస్తారు. వాళ్ళ వాక్కు నుంచి అదే మాట బయటికి వస్తుంది. అలాగే వాళ్ళ మనస్సులో ఉన్నది చెప్పిన పని మాత్రమే చేస్తారు. ఎందుకంటే ఎప్పుడైతే ఆ మంచి మనస్సుతో ఒక ఆలోచన చేసి మంచి మాట మాట్లాడినప్పుడు వాళ్ళు చేసే పనులన్నీ కూడా సత్కార్యాలే అవుతాయి. దాన్ని కూడా మనం త్రికరణ శుద్ధి అంటాం. మనోవాక్కాయములతో మనం చేసే ఏ పనైనా త్రికరణ శుద్ధిగా చేస్తే వారే మహాత్ములు. ఈ మహాత్ములు కాకుండా వేరే కొంతమంది ఉంటారు, దురాత్ములు అంటారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ భావం ఎలా ఉంటుంది అంటే వాళ్ళ మనస్సులో ఒక ఆలోచన ఉంటుంది, చెప్పే మాట ఒకటి, చేసే పని. మనస్యన్యతు వచస్యన్యతు కర్మణ్యన్యతు దురాత్మనాం. అలా ఉండకూడదు. మనం ఎప్పుడూ మహాత్ముల్లాగానే ఉండాలి. మన వల్ల నలుగురికి మంచే జరగాలి. మనం చేసేటువంటి మన మనస్సులో మంచి భావాలే ఉండాలి. మన మాటలు మంచిగా ఉండాలి. మనం చేసే పనులన్నీ కూడా సత్కార్యాలుగా ఉండాలి. లోకక్షేమానికి ఉపయోగపడేట్టుగా ఉండాలి. ఒకవేళ లోకక్షేమానికి కాకపోయినా లోకానికి ఇబ్బంది కలగకుండా ఉండేట్టుగా ఉండాలి అని మనకు ఈ శ్లోకం ద్వారా తెలుస్తోంది. దురాత్మలాగా ఉండకూడదు, మహాత్ములాగా మనం ప్రవర్తించాలి.